నమస్తే. ఈరోజు మధ్యాహ్నం త్రిపులారి గారి ఒక వీడియోలో ఆయన మాటలు విన్న తరువాత అప్పటికప్పుడు రాయాలనిపించి ఉప్పొంగిన నాలోని భావాలని ఈ విధంగా తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి హోదాలో ఉండి లౌకిక రాజ్యాంగానికి ఒక ప్రతినిధిగా ఉండి దళితులు అనే అంటరాని వారు అని భావిస్తూ వారు అభివృద్ధి చెందకూడదు అనుకుంటున్నారు ఏమో తెలియదు. కానీ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్పై వచ్చిన తీర్పును ఆయుధంగా చేసుకొని ఎస్సీలను దళిత హిందువులని దళిత క్రైస్తవులని యుద్ధం ప్రకటించి కోర్టు తీర్పు అనే ఖడ్గాన్ని వాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ వీడియోలు చేస్తుంటే మన ప్రీతమ రాష్ట్ర నాయకులైన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి తెలియదా? లేక ఈ యుద్ధం నీకు అప్పగించాం, ఎలా చేస్తావో నీ ఇష్టం అని త్రిపులారి గారిని వదిలారా? మీరు ఆయనకు ఈ విధులు అప్పచెప్పినట్లున్నారు. 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నా ఏమిటి చేయలేని ఈ పరిస్థితి మాకు. 1950లో అప్పటి పరిస్థితుల రీత్యా రిజర్వేషన్లు కల్పిస్తూ దళితులకు అంటరాని వారని అప్పటి సామాజిక స్థితిని బట్టి కులాలను ప్రకటించే క్రమంలో షెడ్యూల్డ్ కులాలుగా పెట్టి ఈ ఆర్డర్ ఇచ్చారు. సరే, త్రిపులారి గారికి తెలియదా మన రాజ్యాంగం మత రాజ్యాంగం కాదని? అసలు నాది సూటి ప్రశ్న. మీరు రాజుల కులానికి చెందిన వారని, నేను దళిత కులానికి చెందిన వాడినని ప్రూఫ్ ఏమిటి? ఎవరు డిక్లేర్ చేస్తారు? ఎలా డిక్లేర్ చేస్తారు? ఏమైనా జెనెటికల్గా మీకు నాకు ప్రూఫ్స్ ఉన్నాయా? లేదు కదా. అలాంటి దానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదని చెప్పాలి మనం. మతం అయితే చెప్పొచ్చు, గుడి చర్చి మసీదు అని ఉన్నాయి కాబట్టి వాటికి వెళ్తారు కాబట్టి. సరే, ఎవరికి ఏది నచ్చితే అది చేస్తారు. దానివలన ఏమీ దేశానికి నష్టమేమీ లేదే. ఎవరు ఏ మార్గంలో ఏది నచ్చితే అది చేస్తారు. ఏ రకమైన పెళ్లి చేసుకోవాలంటే ఆ పెళ్లి చేసుకుంటారు. ఎక్కడ పాతుకుంటారో లేకపోతే కాల్చుకుంటారో అది ఎవరు దేవుడు చెప్పడు. అది ఇక్కడ సాంప్రదాయాలని చెప్పేసి మనం పెట్టుకున్నవి. వాటికి మనం నిబంధనలు పెట్టక్కర్లేదు. సరే, విషయానికి వస్తే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని 1956లో సవరణ చేసి దళితులు సిక్కు మతంలోకి వెళ్ళవచ్చు అన్నారు. 1990లో మరలా సవరించి బౌద్ధ మతంలోకి కూడా వెళ్ళవచ్చు అన్నారు. మరి ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళవచ్చు అని రాజ్యాంగ సవరణ చేయాలి కదా. ఎందుకు భయం? ఏమవుతుందని భయం? ఎందుకంటే అంటరాని దళితులకు ఉండే రిజర్వేషన్లు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీలకు ఇచ్చినప్పుడు ఓబీసీ కులాలందరూ అంటరాని కులాలు అయిపోవాలి కదా, షెడ్యూల్డ్ క్యాస్ట్లుగా మార్చాలి కదా. లేదా షెడ్యూల్లో నుండి దళితులను తీసివేసి ఈ ఓబీసీ వారి వలె వెనుకబడిన కులాలుగా చేయాలి కదా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్యాన్సల్ చేయాలి కదా. ఈ 76 సంవత్సరాలు దాని గురించి ఎప్పుడు ఎవరు వర్రీ అవ్వలేదు. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా మీ వయసు కూడా అది పెట్టినంత వయసు ఉండదేమో బహుశా, ఆ 76 సంవత్సరాల పైన పెట్టిన ఇది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా మీ కులాలకు కూడా రాజుల కులాలకు కూడా ఈ మాట అనడానికి చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించాలి, కానీ అనక తప్పడం లేదు. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా మీ కులాలకు కూడా రాజుల కులాలకు కూడా 8 లక్షల సంవత్సర ఆదాయం లేదా 5 ఎకరాల భూమి కలవారికి, ఈ రెండిట్లో ఏదో ఒకటి, వెహికల్ సెక్షన్స్ అని రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు మీకు తెలీదా? రిజర్వేషన్లు దళితులకు, ఎందుకంటే వారు అంటరాని వారికే అవి ఏర్పాటు చేశారని రాజ్యాంగం ప్రకారంగా. కాబట్టి అవి పొందితే మనం ఎస్సీ కులాలు అనగా షెడ్యూల్డ్ కులాలు అవ్వాలి కదా. లేదా షెడ్యూల్డ్ నుండి దళితులను తీసివేసి బలహీన కులాలు అనాలి కదా. బుర్ర, బుద్ధి, ఆలోచన, న్యాయం, ధర్మం,
జ్ఞానం, నీతి అనే పదాలకు అర్థం తెలిసిన ఎవరైనా ఒక ప్రశ్న వేసుకోవాలి. మా కులం వారికి క్రైస్తవులమైన మా కులం వారికి రిజర్వేషన్లు పొందే హక్కు పొందుతున్నప్పుడు అంటరాని వారి వల్లే అదే దళితులు పొందకూడదు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది అంటూ మాట్లాడుతున్నాం. ఇది న్యాయమా? ధర్మమా? సబబా? రిజర్వేషన్లు పొందే ప్రతి ఒక్క కులస్తుడికి ఇది నా ప్రశ్న. రిజర్వేషన్లు పొందే ప్రతి ఒక్క కులస్తుడికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తింపజేయాలి. ఎస్, రిజర్వేషన్లు పొందే ప్రతి భారతీయుడికి కూడా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తింపచేయాలి. లేదా అందరిలాగే రిజర్వేషన్లు పొందే దళితులకి తీసేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. లేదా దమ్ముంటే, చేతనైతే మనది హిందూ దేశమని, హిందూ మత దేశమని, హిందూ రాజ్యాంగమని, హిందూ మత రాజ్యాంగమని, హిందూ కులాల రాజ్యాంగం అంటూ ప్రకటించి భారత్లో క్రైస్తవ కులాన్ని బహిష్కరిస్తే సరిపోతుంది కదా, ప్రకటిస్తే సరిపోతుంది కదా. ఇలా మాట్లాడడానికి అంతా మానవులం, భారతీయులు అని భావించే నేను త్రిబుల్ వీడియోలు క్రీస్తు అంటే భారత సమాజంలో కొంతమంది అది ఒక ప్రమాదకర, భయంకర మార్గంగా భావించేలా మాట్లాడుతున్న కొన్ని సంస్థలు, కొంతమంది నా భారత సహోదరులను చూస్తున్నప్పుడు, వారి మాటలు వింటున్నప్పుడు సిగ్గుపడుతూనే ఇలా వివరించాల్సి వస్తుంది. అది ఈనాడు. ఏది పెద్దగా పట్టించుకొని నేను కోర్టు తీర్పు, అదే ఆయుధంగా దళిత క్రైస్తవులపై యుద్ధం ప్రకటించిన త్రిబుల్ గారి వీడియోలు విన్నప్పుడు రిజర్వేషన్లు రాజులతో సహా అన్ని కులాలు పొందుతూ, క్రైస్తవులుగా జీవిస్తూ అన్ని కులాలు పొందుతూ దళితులను మాత్రమే దళిత క్రైస్తవులు అనడం, అదే లెక్కన హిందూ ఓబీసీలు, క్రైస్తవ ఓబీసీలు, అలాగే హిందూ ఈడబ్ల్యూఎస్ ఓసీలు, క్రైస్తవ ఈడబ్ల్యూఎస్ ఓసీలు అంటూ అనాలి కదా. అందరికీ అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వర్తింపజేయాలి కదా. అలా చేస్తే నేనేమీ మాట్లాడని అవసరం లేదు, మూసుకొని కూర్చోవాలి. ఇలా మాట్లాడే అవసరం రాదు. కానీ దీనిలో దళితులంటే ద్వేషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దయచేసి ప్లీజ్ ఈ సత్యాలని గ్రహించి దళితుల ఎడల, వారి మత స్వేచ్ఛ ఎడల మీకు లేని నిబంధనలు వారికి పెట్టకండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బలహీనమైన, వెనుకబాటుతనంతో ఇంకా ఉన్న ఎస్సీల తరపున ప్లీజ్, పాపం ఓబీసీలు, ఓసీ, ఈడబ్ల్యూఎస్లు ఇప్పుడు రిజర్వేషన్లు పొందే స్థితిలో ఉండి, అసలు ఎస్సీ వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం రిజర్వేషన్లు ఇచ్చి, ఈ మధ్యలో బాగా అభివృద్ధి చెందిన వారు అనిపించుకున్న ఓబీసీలు, ఓసీలు రిజర్వేషన్లు పొందే స్థితికి వచ్చారంటే మన దేశం అభివృద్ధి చెందిందా లేక వెనకబడుతున్నావా? వాళ్ళకి రిజర్వేషన్ తీసేయవలసిన పరిస్థితి, అభివృద్ధి చెందాక రిజర్వేషన్ తొలగించాల్సిన దళితులకి వదిలేసి, ఈ రోజున ఓబీసీలకి, ఓసీలో ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి మనం ఈ రోజున రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఒకవేళ చెందలేదని అనుకున్నప్పుడు అందరికీ ఈ విధంగానే ఒకే రకంగా ఉంచండి, లేదా అందరికీ తీసేయండి, లేదా ఒకే నిబంధనలు కల్పించండి. సామాజిక అంశాలను బట్టి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎకనామికల్గా తీసుకోండి, లేదా బ్లడ్ గ్రూప్స్ని తీసుకోండి, అది జెనెటికల్లీ ప్రూవ్డ్ పలానా గ్రూపుకి చెందాడని. అలాగే బంగారము, భూమి, ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి, వాటి లిమిటేషన్స్ పెట్టి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఆర్థిక పరిస్థితిని సేకరించండి, దాన్ని బట్టి రిజర్వేషన్లు ఇవ్వండి. నేను ఎన్నోసార్లు నేను చెప్తున్నాను. ఈ బాధలు ఎవరికి ఉండవు కదా, మనలో మనం ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు కదా, అందరూ సమైక్యంగా భారతీయులుగా ఉండొచ్చు కదా. సరే, అలా ఎవరికి నచ్చదు. ఇది ఎలా ఉందంటే, మీరు దళితుల రిజర్వేషన్లకు నిబంధనలు ఉండాలి అనడం,
ఎవరైతే రిజర్వేషన్లు పొందుతున్నారో ఓబీసీ వాళ్ళు, ఎవరైతే రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్గా ఓసీ వాళ్ళు పొందుతున్నారో వారు అంటున్నది ఏంటంటే దళితుల రిజర్వేషన్లకు నిబంధనలు ఉండాలి, అది వారికి శాస్తి అనేలా మాట్లాడుతున్నారు. మీ అందరికీ పై సత్యాలను గ్రహించి దళితులకు మాత్రమే ఉన్న 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తొలగించి దళితులను శూద్రులతోనైనా సమాన కులాలుగా గుర్తించమనవి. వయసులతో అక్కర్లేదు, బ్రాహ్మణులతో అక్కర్లేదు, రాజులతో అక్కర్లేదు, కనీసం శూద్రులతోనైనా సమానంగా దళితులను గుర్తించండి, సమాన కులాలుగా గుర్తించమని సిగ్గుపడుతూ, బాధపడుతూ, అవమానపడుతూ నా భారత లౌకిక రాజ్యాంగ, లౌకిక అంటే చాలా మందికి ఎందుకో ఇష్టం ఉండదు, మతమే కావాలంటారు, మతం వద్దని చెప్పడమే లౌకికం, చట్టసభల ప్రతినిధులకు, న్యాయ ప్రతినిధులకు, భారత ధర్మాన్ని రక్షించే ధర్మ రక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ ఒక బలహీన స్థితిలో ఇలా మాట్లాడుతున్న మీ ఆనందం అందరికీ ధన్యవాదాలు. నమస్తే.